నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను వైశాలి. ఏపీ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి కాబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం హోరెత్తుతుంది. నారా లోకేష్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగించి చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తారని ప్రచారం నడుస్తుంది. మరి రాజకీయాల్లో పాలన పరంగా లోకేష్ తన మార్కు చూపిస్తున్నారని అనలిస్టులు చెబుతున్నారు. తరచూ ప్రజలను కలుస్తూ రాజకీయంగా ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొంటూ యువ నాయకత్వాన్ని తయారు చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది. మరి ఏపీ నెక్స్ట్ సీఎం లోకేషేనా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దారిటు ఇలాంటి అంశాలపైనే ఇవాల్టి బిగ్ టాక్ లో చర్చిద్దాం. ఈరోజు మనతో పాటు బిగ్ టాక్ లో పాల్గొనడానికి మోహన్ గారు జాయిన్ అయ్యారు. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారమా, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. వచ్చే సీఎం మనకి లోకేష్ అవుతారు, చంద్రబాబు నాయుడు పదవి నుంచి తప్పుకుని లోకేష్కి పదవిని అయితే అప్పచెప్తారని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే సోషల్ మీడియా పరంగా ప్రచారం జరుగుతుంది. అంటే మరి మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దాంట్లో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నా. నా అభిప్రాయము పోయిన 24 ఎన్నికలప్పుడే ఆయన టికెట్లు ఇచ్చే టైంలోనే దాదాపు లోకేష్ గారి మార్క్ వేసుకుని టికెట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి కాబట్టి వయసు ఎక్కువైంది కాబట్టి, వయసు ఎక్కువైన తర్వాత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అవకాశం ఇస్తే ఒకసారి మాజీ ముఖ్యమంత్రి అనిపించుకోవచ్చు, తర్వాత ముఖ్యమంత్రి అవుతారో కారో అనే ఆలోచనలో భాగంగా చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు. కాకపోతే ఎవరైతే ఉందమ్మా, ఏ రాయి అయితే ఉంది పళ్ళు రాలగొట్టుకోవడానికి అన్నట్టు ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలను బట్టి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి రేపు ఈయనొచ్చినా ఇంకొకరు వచ్చినా ఎవరు వచ్చినా ఇదే పరిస్థితే కదా. ఇప్పుడు ఆయన లోకేష్ గారు ఆల్రెడీ ఒక రాజ్యాంగాన్ని సపరేట్ రాసుకున్నాడు. రాజ్యాంగం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈయన రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒకటి ప్రత్యేకంగా పెట్టుకొని రాసుకొని ఈయన తిరుక్కుంటూ ఈయన దానికి తగ్గట్టు నడుచుకుంటూ పోతున్నాడు తప్ప అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రాజ్యాంగాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తులు. అదేవిధంగా ఈయన నోటితోనే యువగలం పాదయాత్రలు అనేక సార్లు అనేక మీటింగుల్లో నేను చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని కాదు, చంద్రబాబు నాయుడు గారు అయితే రాముడు, నేనైతే మూర్ఖుని అని చెప్పినటువంటి వ్యక్తి కూడా లోకేష్ గారు. మరి అలాంటి వ్యక్తులను వీళ్ళు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కు పంపిస్తామనే ఆలోచన ఆయనకు ఉందేమో, ఉంటే ఉండొచ్చు, ఉండదని మనం చెప్పలేము. కానీ ఆల్టర్నేటివ్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పక్కన పవన్ కళ్యాణ్ గారు పల్లెంలో బెల్లంలాగా ఆయన తయారైనాడు. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన వాళ్ళ కమ్యూనిటీ నుండి వాళ్ళకి ఆలోచన ఉంది. వాళ్ళ ఆలోచన ఉండడమే కాకుండా వాళ్ళు ఈ రోజు వాళ్ళు మొత్తం మా కమ్యూనిటీ పరంగా మాకు ఒక కమ్యూనిటీలో ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ ఓటు శాతం కూడా మేము ఎక్కువ వేసినామనే ఆలోచన వాళ్ళు చూపిస్తున్నారు. మరి వీళ్ళు చూసే 15 సంవత్సరాలు మేము ఉమ్మడిగా కలిసి పనిచేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఆ 15 సంవత్సరాలు కలిసి పనిచేసే వ్యక్తులు ఈయన్ను ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు పెట్టి చేస్తారా, లేక ఈ 2.5 సంవత్సరం 3 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా పెట్టుకొని చూస్తారా, లేక మధ్యలో ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఇంకో సంవత్సరానికి లాస్ట్ మూమెంట్ ఏమైనా ముఖ్యమంత్రి ఇస్తారా, ఏమి ఇస్తారా అనేది వాళ్ళు క్లారిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనే ఉద్దేశాన్ని ప్రజలు నమ్ముకున్నారు. కానీ వీళ్ళు తీసుకొచ్చి లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలనేది అది వాళ్ళ పార్టీ ఇష్టం, వాళ్ళ కూటమి ప్రభుత్వం ఇష్టం. అదేవిధంగా బీజేపీ ఒకటి పక్కన ఉంది. బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి పిలుచుకొని ఢిల్లీలో ఈయనకు పదవులు ఇచ్చి దగ్గర పెట్టుకునే పరిస్థితి నాకు తెలిసి నరేంద్ర మోడీ గారికి ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి పట్ల ఏ విధంగా ప్రవర్తించినారు, ఆయనకు అవకాశం వచ్చి ఎట్లా ప్రవర్తిస్తాడో, ఆయనకు దగ్గర పెట్టుకుంటే ఏ విధమైనటువంటి ముప్పు ఉంటుందనే ఆలోచన కూడా నరేంద్ర మోడీ గారికి ఉంటుంది. కాబట్టి ఆయన వీలున్నంత వరకు కేంద్రంలోకి తీసుకునే అవకాశం ఉండదు. వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేయొచ్చు. వీళ్ళ ప్రయత్నం చేయడంలో, వాళ్ళు ఆలోచన చేయడంలో తప్పనే నేను అనుకోవడం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఒరిగింది అయితే ఏమీ లేదు కదా. వీళ్ళు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్లా, కేంద్రంతో అధికారం పంచుకుంటున్నటువంటి వీళ్ళు కేంద్రం నుండి చేయాల్సినటువంటి ఏ ఒక్క మంచి పని చేయలేకున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు సేకరించడంలో ఫెయిల్ అయినారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టును పూర్తి నిర్వీర్యం చేసినారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి విశాఖ స్టీల్ ను దాన్ని పూర్తి స్థాయిలో కాపాడలేని పరిస్థితిలో దాన్ని అమ్మేదానికి సిద్ధం చేసి పెట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా ఎత్తిపోయినాయి. అక్కడ ఆల్మట్టి డ్యామ్ చూస్తే 17 టీఎంసీలు ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ ను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 120
9 టీఎంసీలకు పెంచుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయిన తర్వాత 229 టీఎంసీలకు వాళ్ళు పెంచుకుంటుంటే ఇక్కడ మనం కేంద్రంతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు, కేంద్రంలో పదవులు ఆశిస్తున్నటువంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తులు దాన్ని కట్టడి చేయడంలో మనం పూర్తి స్థాయిలో ఫెయిల్ అయినామంటే ఇంకా ఎక్కడుంటే ఏముంది. అందుకే నేను అనేది ఏ రాయి తీసుకొని పల్లురాలు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏముంది అనే దాని మీదనే వీళ్ళు కేంద్రంలో సత్సంబంధం కలిగినటువంటి వ్యక్తులు దాన్ని చేసుకోలేకపోతున్నారు. పక్కనే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ శ్రీశైలం నుండి ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసి దాదాపు 3,700 కోట్ల పైబడికి సంబంధించి టెండర్లు పిలిచి 90% పనులు పూర్తి చేసిన తర్వాత దాన్ని లాస్ట్ మూమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి దాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందంటే రేవంత్ రెడ్డి గారితో చెప్పి నిలబెట్టించినారు. రేవంత్ రెడ్డి గారితో వీళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆ పనులు నిలబెట్టించినారు. స్వయంగా అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారు 4 వాల్స్ మధ్యలో డిస్కషన్ చేసుకొని ఆ డిస్కషన్ లో నేను ఆపమంటే ఆయన ఆపినాడు అని చెప్తే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి 15 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి, దాదాపు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు సంబంధించినటువంటి ద్రోహం ఆయనే చేస్తుంటే ఇంకా ఎవరు ఏమైతే ఉంది, వీళ్ళు ఏం ప్రధానమంత్రులు అయితే ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రులు అయితే ఉంది, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే ఉంది, 50 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే చేసింది ఏముంది. ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. కాబట్టి వీళ్ళు ఎక్కడున్నా ఎప్పుడున్నా రాష్ట్రానికి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ప్రమాదం జరుగుతుంది, అధికారం లేనప్పుడు కాదు. వీళ్ళు అధికారం ఉన్నప్పుడే ప్రమాదం జరుగుతుంది. అక్కడ ఆల్మట్టి డ్యామ్ కానీ, ఇక్కడ శ్రీశైలం డ్యామ్ కి సంబంధించి కానీ, పోలవరంకి సంబంధించిన పోలవరం డ్యామ్ ను దాని హైట్ వీళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత తగ్గించినారంటే దాన్ని కూడా వీళ్ళు ఏకీభవిస్తున్నారంటే ఇంకా రాష్ట్రం ఏం మేలు కోరాలనే ఆలోచన వీళ్ళకు ఉంది. వీళ్ళకు రాష్ట్ర మేలు కోరాలనే ఆలోచన లేదు. వీళ్ళు బాగుండాలనే ఆలోచన ఉంది, వీళ్ళ పార్టీ బాగుండాలనే ఆలోచన ఉంది. వీళ్ళ ఓటేసిన వాళ్ళు వీళ్ళకు జెండా పట్టుకునే వాళ్ళు వీళ్ళు మాత్రమే బాగుండాలని. రాష్ట్రంలో ప్రజలు మనకు ఓటేసినారు, ప్రజలు మనం ఇన్నిసార్లు ఆదరించినారు. ఆదరించినటువంటి ప్రజలను మనం ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. రాష్ట్రంలో రైతాంగం పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అక్కడ గల్ఫ్ యుద్ధం మొదలైన తర్వాత ఇక్కడ చూస్తే పూర్తి స్థాయిలో పంటలకు గిట్టుబాటు ధర లేదు, విపరీతమైన రేట్లు పెరిగే పరిస్థితులు ఉన్నాయి. ఇన్ని సందర్భాలు ఉన్నప్పుడు కరోనాను కూడా నిలబెట్టగలిగే, కరోనాకు మందు కనిపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, తుఫాను నిలబెట్టగలిగే చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి రైతాంగం పూర్తి విఫలమైతే ఏం చేస్తున్నట్టు వీళ్ళు ఎవరు ముఖ్యమంత్రి ఏముంది. అందువల్ల ఎవరు ముఖ్యమంత్రి అయినా వరిగేదేం ఉండదు ఆంధ్రప్రదేశ్ కు కూటమి తరఫున. రైట్ సార్. గురునాథం గారు నమస్తే అండి. గురునాథ్ గారు, ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న వార్త ఏంటంటే ఉగాదికి లోకేష్ అయితే సీఎం పదవి కట్టబడతారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున జోరున ప్రచారం జరుగుతుంది. అంటే మరి నిజంగా దీంట్లో వాస్తవం ఎంతవరకు ఉంది? గురునాథం గారు, మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. ఒకసారి వాయిస్ చెక్ చేసుకోండి. హలో, వినిపిస్తుందండి, వినిపిస్తుంది, చెప్పండి. మేడం, ప్యానెల్లో ఉన్న వారందరూ కూడా నమస్కారాలు. వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు దాకా మోహన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చెప్పారు. చాలా సంతోషం, బాగుంది. అసలు ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్న ఎజెండా, లోకేష్ గారు ఉగాదికి సీఎం కాబోతున్నారు, డిప్యూటీ సీఎంగా పిఎంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో తీసుకోబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉన్నటువంటి అంశం. దీన్ని అర్ధాంతరంగా ఈ చర్చ రావడానికి గల కారణం ఏంటంటే మీడియా హైప్ చేస్తూ ఉంది. అంటే ఒక కొత్తదనాన్ని ఒక చర్చ పెట్టాలా, ఆ కోణంలో కూడా ఎట్లా ఉంటది, అసలు ఇతని యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, లోకేష్ గారి స్ట్రెంగ్త్, అసలు ప్రజల్లో ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉంది అనేది ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో చర్చ జరుగుతుంది. సరే, ఓకే. ఇప్పుడు వారు చెప్పినట్టుగా రెడ్ బుక్, గ్రీన్ బుక్, డిజిటల్ బుక్, ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నప్పుడు తను చేసినటువంటి ప్రయాణంలో తను చెప్పినటువంటి మాటల్ని మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేస్తున్నారు. రెడ్ బుక్ అంటే ఎవరైతే
గత ప్రభుత్వంలో అవినీతి చేశారో వాళ్ళందరిని కూడా దండిస్తామనే దానికోసమే ఆ రెడ్ బుక్. కక్ష సాధింపు చర్య కోసం కాదు, అది తెలుసుకోవాలి వాళ్ళు. రెండోది, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన యాత్ర చేసేటప్పుడు చాలా అద్భుతమైనటువంటి పరిణతి చెంది ఈ రోజున చూడండి మీరు మేడం, నేషనల్ లెవెల్లో కాంక్లేవ్స్ ఏం జరిగినా కూడా, ఎక్కడ మీటింగులు జరిగినా కూడా, ఇండియాలో వరల్డ్ లోనే అసలు అత్యద్భుతంగా తనని ఆహ్వానిస్తూ ప్రతి దాంట్లో కూడా తనని ఇన్వాల్వ్ చేస్తూ ఇంత అద్భుతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు ఎదగటం అనేది ప్రపంచంలో అతి కొద్ది మందిలో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు లోకేష్ గారు. తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. ఇంకా రెండో అంశం ఏంటంటే, ఈ రోజున అతనికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా రివ్యూలు చేసుకొని, మధ్యాహ్నం కాస్త భోజనం చేసి, అట్లా శ్వేత తీరి, సాయంకాలం 2-3 ఎవరితో ఆఫీసర్స్తో మాట్లాడుకొని, సాయంకాలం పబ్జీలు ఆడుకుంటూ హ్యాపీగా కాలం గడిపేసి, ఏ దేశం వెళ్లకుండా, ఎక్కడికి వెళ్లకుండా, ఏ విధమైనటువంటి ప్లాట్ఫామ్ లేకుండా, మనకి ఉద్యోగాలు కానీ, మనకు రావాల్సినటువంటి నిధులు కానీ, మనకు రావాల్సినటువంటి ఏదైతే ఐటీ సెక్టార్కి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా ఎక్కడ చొరవ తీసుకోకుండా కేవలం డీబీటీలు నొక్కుతా 3,75,000 కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ కింద అప్పులు తీసుకొచ్చి అప్పు చేసి పప్పు కూడని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రక్రియ అంతా కూడా మనకు తెలుసు. ఈ రోజున ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించే విధంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరిని ఆకర్షించి పెద్ద పెద్ద గూగుల్ దగ్గర నుంచి అన్ని సంస్థలు కూడా వచ్చేటువంటి నేపథ్యంలో మరి ఈ రోజున చొరవ తీసుకున్నటువంటి నాయకత్వం జేజేలు పలుకుతా ఉన్నారు. డెఫినెట్ గా ఉగాది అనేది నేను చెప్పను కానీ మేడం, ఉగాది అనేది పారామీటర్ కాదు. వైనాట్ అసలు అతను సీఎం కావటానికి అర్హతలు చాలా ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు, ఇందాక మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు కదా, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాడు. అటువంటి వ్యక్తి మళ్ళా సీఎం అవుదాం అనుకుంటున్నాడా? ఏ విధంగా, ఏ ప్రాతిపదికన పెట్టాడు 53 రోజులు? కేవలం బికాస్ ఆఫ్ పవర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టమనండి, చంద్రబాబు నాయుడు గారిని. ఒకవేళ చట్టంలో నిజమైతే, నిజాయితీ ఉంటే, కోర్టులో మీరు వేసినటువంటి కేసులు గెలిచే పరిస్థితి ఉంటే, మీరు ఛాలెంజ్ చేసి ఆ కోర్టులో ఆ కేసుల్ని కొనసాగించి మీరు శిక్షలు వేయించండి. లేవు కదా. అధికారమే పరమావధిగా పెట్టుకొని అందరి మీద మీరు ప్రతీకార చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మేమున్నాం, లోకేష్ గారు ఉన్నారు, మరి 2 ఏళ్ళు అవుతా ఉంది మేము అధికారంలోకి వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పంపించేటువంటి కార్యక్రమం అధికారంలో ఉన్న మీరు తీసుకున్నారు, చేశారు, కానీ మేము అది చేయట్లేదు కదా. ఇప్పుడు లోకేష్ గారు అటువంటి తప్పుడు పనులు చేయట్లేదు కదా. ఏదైతే ఓ సిట్ వేస్తున్నాం, సిఐడి వేస్తున్నాం, దాంట్లో నిగ్గు తేలిస్తే ఎవరైతే ఉంటారో వాళ్ళని జైలుకు పంపించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. అందరి మీద కక్షాదింపులు చేయట్లేదు కదా. మరి అతను పెద్ద మనిషే కదా. ఇంకో రెండోది, పోలవరం గ్రావిటీ తగ్గించింది ఎవరు మేడం? గత ప్రభుత్వంలో అది నేషనల్ ప్రాజెక్ట్ అయితే మీరు ఒక 10,000 కోట్లు తగ్గించడం కోసం 35,000 కోట్లు అయితే 22,000 కోట్ల రూపాయలకి మీరు కేంద్రంతో ఒప్పందం చేసుకొని డబ్బులన్నీ కూడా ఆ ప్యాకేజీలకు ఇవ్వకుండా జాతీయ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసి ఆ ప్రాజెక్టు స్వరూపాన్ని, స్వభావాన్ని మార్చేసి 42 అడుగులు ఎత్తులో 48 అడుగులు ఉన్నటువంటి దాన్ని గ్రావిటీని తగ్గించి మీరు జాతీయ ప్రాజెక్టు నామ్స్ కింద అక్కడ నిర్వాసితులకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆ ప్యాకేజీ డబ్బులు తగ్గించుకొని కేంద్రంతో మీరు సయోధ్య కుదుర్చుకొని మీరు డిపిఆర్లు పంపించి నాశనం చేసింది పోలవరాన్ని మీరు కాదా? ఆల్మట్టి డ్యాము ఈ రోజున వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారనంటే వాళ్ళు పైనుంచి వస్తున్నటువంటి, అది కేంద్రానికి సంబంధించినటువంటి బచావత్ ట్రిబ్యునల్లో అక్కడ ఆ పైనుంచి వచ్చేటువంటి వాటర్లో వాళ్ళు చేస్తున్నటువంటి దురాఘాతాల వల్ల అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిరసన వ్యక్తం చేశారు ఆల్మట్టిలో, అప్పుడు దేవగౌడ్ గారు ఉన్నప్పుడు. తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా బచావత్ ట్రిబ్యునల్లో చర్చ జరుగుతూనే ఉంది దీనివల్ల. ఇంకొకటి, రాయలసీమ లిఫ్ట్ 286 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. షుడ్ నాట్ అరైజ్ దట్ క్వశ్చన్. అక్కడ రాయలసీమ లిఫ్ట్ అనేది అవసరం లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ మీరంతా కూడా డిపిఆర్లు తయారు చేసి పర్యావరణం నుంచి మీరు పర్మిషన్లు లేకుండా, కేంద్ర జలవనరులకు సంబంధించినటువంటి దాంట్లో పర్మిషన్లు లేకుండా, అక్కడ ఎవరికి పర్మిషన్ లేకుండా గ్రీన్ ట్రిబ్యునల్లో మీరు ఎకాయికిన ఎవరికో ఇచ్చేసి కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు కాళేశ్వరం రెడ్డి గారికి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి అక్కడ కోటాను కోట్ల రూపాయల డబ్బులు పాలమూరు
ఎత్తిపోతల దగ్గర నుంచి తెలంగాణతో విభేదాలు, ఈ విధంగా అసలు రాష్ట్రానికి పట్టినటువంటి గతి, శ్రీశైలం లెఫ్ట్ రైట్ లో ఏదైతే పోతిరెడ్డిపాడుకు సంబంధించినటువంటి వాటర్ ఉందో, ఆనాడు తెలుగు దిగ్గంగా ఒక ఎన్టీ రామారావు గారు ఆ రోజున తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు గంగను తీసుకెళ్లి అక్కడి నుంచి మద్రాసుకి ఇచ్చినటువంటి ఘనత, నదులను అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం తీసుకుందే చంద్రబాబు నాయుడు గారు. పట్టిసీమ తీసుకొచ్చి మేము గ్రావిటీ పెంచితే పోలవరం నుంచి వాటర్ రావట్లేదని, కృష్ణానదిలో వాటర్ తగ్గుతుందని చెప్పి మరి పట్టిసీమను తీసుకొచ్చి నదులు అనుసంధానం చేసి కృష్ణాలో కలిపితే ఎన్నోసార్లు కరువు కాటకాలని అది కాపాడింది. ఈ మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి భాష అది అసలు మోకాలికి గుండెకి సంబంధం ఏముంది? మోకాలికి గుండెకి ముడిపెడుతూ లోకేష్ గారు సీఎం అవటానికను ఈ చెప్పేటువంటి అసందర్భమైనటువంటి ప్రలాపాలు పలుకుతున్నటువంటి మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వారు కంక్లూడ్ చేసుకుంటారు? అసలు ఏంటి ఇదంతా కూడా దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఈ సమాజంలో తప్పుడు సమాచారాలు పంపించడం. ఈ రోజున హీరో ఆఫ్ ది పాలిటిక్స్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ఈ రోజున లోకేష్ అనేవాళ్ళు అసలు ఒక వ్యక్తి కాదు, ప్రభంజనం, శక్తి. ఈ రోజున నువ్వు అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి చేయాల్సిన పనులు ఏం చేయకుండా, ఎక్కడ ఎక్స్పోజ్ కాకుండా, కేవలం నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఏదో ముక్కుసూటిగా ఏదో 4 మాటలు మాట్లాడి ఏదేదో మాట్లాడి హల్చల్ చేసుకొని వాళ్ళకు ముద్దులు పెట్టుకొని వాళ్ళ చేతులు కలుపుకొని అమ్మ అని దగ్గరకు లాక్కొని ఈ యొక్క ఓట్లు దండుకోవటం కోసం వాలంటీర్లు పెట్టి అట్రప్లాప్ అయిపోయి చేతులు కాల్చుకొని ఈ రోజున 11 సీట్లతో ప్రతిపక్షం కూడా లేకుండా ఈ రోజు నిర్వీర్యమైపోయినటువంటి ఈ పార్టీ ఇందాక ఏం చెబుతున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు? దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా 24 గంటలు మొగుడు కొట్టి మోసానికి ఎక్కినట్టుగా 24 గంటలు ఇంకా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కూడా ఏదో చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారా? అది వాళ్ళ లోకల్ ఇష్యూ. మోడీ గారు ఇతన్ని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా తీసుకుంటారా? ఆయనకి చాలా వ్యతిరేకతలు ఉన్నాయి. వీళ్ళే చెప్పేస్తారా? ఈ రోజున మేము ఎన్డీఏ గవర్నమెంట్ లో చాలా స్పష్టంగా ముందుకెళ్తున్నాం. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు ప్రధానమంత్రులు డిసైడ్ చేసినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడో ప్రధానమంత్రి కావాలని ఆహ్వానించారు. కాదు, తెలుగు వాళ్ళ రుణం తీర్చుకోవాలా, నేను రాష్ట్రానికే పరిమితం అవ్వాలా, రాష్ట్రంలో తెలుగు వాళ్ళ యొక్క కన్నీళ్లు తుడవాలా, తెలుగు వాళ్ళని హక్కును చేర్చుకోవాలా, నాకు పదవి కాదు ముఖ్యం అని రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరు ఉండరు. అన్ని అవకాశాలను కూడా పక్కన పెట్టినటువంటి వ్యక్తి, తృణప్రాయంగా పదవులను త్యజించేటువంటి వ్యక్తి. అతను కోరుకుంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడో అయ్యేవాడు. అంటే గురునాథ్ గారు, ఇప్పుడు మీరు అనేది ఇప్పుడు లోకేష్ గారికి సీఎం పదవి కట్టబెట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే డిప్యూటీ పీఎం అవుతారని మీరు అంటున్నారు. ఇక్కడ దీనికి బీజేపీ అంగీకరిస్తుందా? కాదు మేడం, అప్పుడే అది టైం కాదు. దిస్ ఈజ్ నాట్ టైం. చంద్రబాబు నాయుడు గారు అవుతాడు, లోకేష్ గారు కాకుండా ఉండే ప్రశ్నే లేదు. నేను అతను అవ్వటానికి గుణగణాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడని కాదు. ఇందాక వాడు చెప్తున్నటువంటి మాటలు మోడీ గారు తీసుకోరన్నప్పుడు నేను చెప్తున్నా, అతను కోరుకుంటే ఏదైనా తీసుకోగలిగినట్టు ఛాలెంజ్ గా చేయగలిగినటువంటి వ్యక్తి అందరూ ఆహ్వానిస్తారు. కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఓన్లీ ఫర్ తెలుగు ప్రాంతంలోనే డెవలప్ చేయాలనేటువంటి ఒక మంచి అభిప్రాయంతో తన అనుభవాన్ని ఇక్కడ జోడిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా ఎక్కడ మొక్కుపోని ధైర్యంతో అందరికన్నా యాక్టివ్ గా యంగ్ డైనమిక్ లాగా ఈ రోజుకు పనిచేస్తామన్నారు. అసలు షుడ్ నాట్ అరైజ్ దట్ క్వశ్చన్. లోకేష్ గారు అవుతారు, డెఫినెట్ గా అవుతారు. వై నాట్? లక్షణాలు గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి. ఈ రోజు ఉగాదికే ఇచ్చేస్తున్నారు తాంబూలాలు, లేకపోతే తన్నుకొని సాగుండి. ఈ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా, లేకపోతే మోడీ గారు ఒప్పుకుంటారా? ఇవన్నీ మా ఇంటర్నల్ వ్యవహారం. మేము డెఫినెట్ గా కూర్చొని మాట్లాడుకొని అందరు గనక పార్టీ గనక ఎన్డీఏ గనక కూటమి ఒప్పుకున్న రోజున తప్పకుండా ఎవరిని పరిపాలనలో పెట్టాలా, ఎవరిని ఉంచాలా, ఎవరిని తీసేయాలనేది ఒక డెసిషన్ ఉంటది. అదే మీ అందరికి కూడా చెప్తాం, చెప్పే చేస్తాం. ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో దాచిపెట్టుకునేది ఏముంది? నాయకుడుగా ఉద్భవించినప్పుడు, ఆయన అవసరత వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో తప్పకుండా ఆయన పగ్గాలు చేపడతాడు. మనిషి అనేవాడు ఇట్స్ నాట్ పర్మనెంట్. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు, గురునాథమో లేకపోతే ఇంకోళ్ళు ఎవరు పర్మనెంట్ కాదు కదా. జగన్ అనే అధికార మార్పిడి జరుగుతూనే ఉండాలా, యూత్ వస్తానే ఉండాలా. రేపు రాబోయేటువంటి తరాలకి మంచి భవిష్యత్తు ఇచ్చేటువంటి వ్యక్తిగా, మరి అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఈ రోజున బ్రహ్మాండం అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి లోకేష్ గారు తప్పకుండా సీఎం అవుతాడు. దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్.
ఉగాది అనేది మటుకి ఏదో డెడ్ లైన్ పెట్టి దాని మీద చర్చ చేస్తా, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తా, ఒక అంశానికి తెర లేపారు కాబట్టి దాని మీద మనం చర్చ చేస్తూ ఉన్నాం. Yes, ఇవన్నీ sir. కూడా పాతకాలం ట్రాష్. డెఫినెట్ గా sir. జరగాలనుకుంటే జరిపించడం కోసం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ సమస్యలన్నీ ఎప్పుడు ఉంటాయి, కానీ నాయకుడు అనేవాడు బై బర్త్ బోర్న్ యాజ్ ఎ లీడర్, నాట్ మేడ్ బై ది సొసైటీ. ఆయన పుట్టుకతోనే నాయకుడు లక్షణాలు ఉన్నాయి. తన తాత లక్షణాలు, ఎన్టీఆర్ గారి యొక్క లక్షణాలు, తండ్రి సీఎం గా ఉన్నాడు, Right, తండ్రి sir. యొక్క లక్షణాలు, తల్లి యొక్క బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియలిస్టు, భార్య పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టు, మేనమామలు పెద్ద సినిమా యాక్టర్లు. ఈ దేశంలో వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అనేకం ఉన్నాయి. వీళ్ళందరూ కలిసినటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తే లోకేష్ గారు. ఈ రోజున విద్యా వ్యవస్థలో విద్యా మంత్రిగా ఎన్నో రివల్యూషన్స్ తీసుకొస్తున్నాడు. డిఎస్సి ఎంత అద్భుతంగా చేశాడు చూడండి. ఎన్ని వేల మందికి, 27,000 మందికి ఉద్యోగాలు ఒక్కసారి ఇచ్చేసి రేపు కూడా డిఎస్సి ఏర్పాటు చేస్తూ ఒక్క కలం పోటుతో ఎవరు చేయలేని విధంగా ప్రతి సంవత్సరం నేను డిఎస్సిలో జాబ్స్ ఇస్తాననేటువంటి ఒక బ్రహ్మాండమైన రెవల్యూషన్ తీసుకొచ్చాడు. Right, sir. ఇన్నోవేటివ్ లో ఈ గురునాథం రోజున గారు, right. విద్యా విధానాల్లో అనేక మార్పులు తీసుకొస్తా ఉన్నాడు. ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా లోకేష్ కెళ్ళే చూస్తా ఉంది. లోకేష్ Right, లోకేష్ లోకేష్ అంటారు. కాంక్లేవ్ లో ప్రతి ఒక్కడు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. మీ టీవీలు వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు, రాండి రాండి లోకేష్ గారు. పర్ఫెక్షన్, అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్, వ్యూస్, అతనికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ బాడీ లాంగ్వేజ్ బ్రహ్మాండంగా, క్రెడిబిలిటీ, కమిట్మెంట్, కన్సర్న్స్, ట్రాన్స్పరెన్సీ, ఆర్గనైజింగ్ కెపాసిటీ. ఈజ్ ద ఓన్లీ ద లీడర్ టు స్ట్రైవ్ అండ్ డ్రైవ్ ఫర్ ఎవర్ ఇన్ దిస్ కంట్రీ అంటే ఈజ్ ద ఓన్లీ Right, ద sir. మ్యాన్, ఈజ్ ద లోకేష్. ఆంధ్రప్రదేశ్ లో దమ్ము, ధైర్యం, కలబడి నిలబడి బుల్డోజ్ చేసి రైట్ గురునాథం గారు, మిగతా వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. నారాధించేటువంటి వ్యక్తి నారా లోకేష్ ఒక్కడని కూడా నేను స్పష్టంగా చెప్పగలను. మోహన్ రెడ్డి గారు, మీరు అందరూ దెయ్యాలు ఏదో ఏనుగు పోతా ఉంటే కుక్కలు మురిగినట్టుగా అందరూ పారిపోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ కూడా లోకేష్ కనుక పరిపాలనలోకి వస్తే అసలు మీ జెండా కూడా ఉండదు. అసలు ఆంధ్రప్రదేశ్ లో మీకు పట్టుకునేవాడు కూడా ఉండడు. Right, sir. వన్ సైడ్ వార్. నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, మమ్మల్ని కెలకద్దు, మమ్మల్ని అనొద్దు. ఇక్కడ చాలా గురునాథం గారు, emergency right, అయిపోతా sir. ఉంది. మిగతా వాళ్ళకు కూడా మనం వీళ్ళు మాట్లాడే ఛాన్స్ కూర్చొని ఇద్దాం. రాజకీయంగా రైట్ గురునాథం గారు, ఇవన్నీ కూడామ్మా చాలా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో బ్రహ్మాండంగా దగ్గరగా ఉంటున్నటువంటి లోకేష్ రైట్ గారు సార్, body language రైట్ సార్. చూశాను. గురునాథ్ గారు, మేడం? రైట్, మనం మిగతా వాళ్ళకి కూడా మాట్లాడే ఛాన్స్ ఇద్దాం. వీరశేఖర్ గారు, ఇక్కడ చెప్పండి, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 3 పార్టీలు కూటమి అయ్యి కాబట్టి ఒక లోకేష్ సీఎం అవుతానంటే ఇక ఇటు సైడ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి జనాల నుంచి ఎలాంటి స్పందన ఉండే అవకాశాలు ఉన్నాయి? అర్థం కాలేదు. ఎవరు సీఎం అంటున్నారు? లోకేష్ గారండి. అదే ఎవరన్నారు? అప్కమింగ్ సోషల్ మీడియాలో మనకి ఇప్పుడు అదే ప్రచారం జోరుగా జరుగుతుంది కదా, అప్కమింగ్ సీఎం ఎవరంటే లోకేష్ గారు అవుతారని చెప్పేసి. సో ఇది జనాలు ఏ విధంగా చూస్తారు? అంటే 3 పార్టీలు కూటమి ఉంది కాబట్టి దీన్ని ప్రజలు ఏ విధంగా చూస్తారు? కూటమి ఉందా, రాజ్యాంగబద్ధంగా కూటమి ఉందా, లేకపోతే ఓ పార్టీ ఉందా, 2 పార్టీలు ఉన్నాయా, కలిసి ఉన్నాయా అనేది విషయం పక్కన పెడితే కొన్ని మీడియా ఛానల్స్ అంటే వాళ్ళ బ్రతుకు తెరువు కోసం, లేకపోతే వాళ్ళకి రావాల్సిన అవకాశాల కోసం, లేకపోతే వాళ్ళ దగ్గర ఆ అధినాయకులు ఏ అధినాయకుడిని అయితే పొగిడితే, ఎవరినైతే పైకి అందలం ఎక్కిస్తే వీళ్ళకి కొన్ని ఫలాలు లభిస్తాయో వీటి కోసం వాళ్ళ యొక్క ప్రతిఫలాపేక్షతో లేకపోతే వాళ్ళ యొక్క స్వార్థంతో కొంతమందిని పైకెత్తాలనే ఉద్దేశంతో చేసే వ్యాఖ్యలు. ఈ మీడియా అనేది ఖచ్చితంగా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా మీడియా ఉండాలి. ఏ మీడియా అయినా, అది సోషల్ మీడియా కానీ ఏదైనా కానీ, లేకపోతే ఫేక్ మీడియా, దాన్ని ఫేక్ న్యూస్ ని, లేకపోతే వాళ్ళు అనుకున్నది ప్రజల మీద, వాళ్ళ అభిప్రాయాన్ని ప్రజల మీద రుద్దాలని చూసినప్పుడు అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటి సార్, ఇక్కడ ప్రజలు ఎవరు అనుకోవట్లేదని మీరు అంటున్నారు? ఇక్కడ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా మీడియా అనేది ఉండాలి. అది ఏ విషయం అయినా కానీ ప్రజాభిప్రాయం అలాగే ఉంటే, ఆల్రెడీ మొన్న ఎలక్షన్ లో లోకేష్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టి పోటీ చేయించేవాళ్ళు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా లోకేష్ ని పెట్టి పోటీ చేయించేవాళ్ళు. లోకేష్ పాదయాత్రతోనే ఇంత మా మేనియా వచ్చింది అనుకుంటే ఆ రోజు లోకేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సింది. చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అభ్యర్థి, ప్రధానమంత్రి అవ్వాల్సింది 4 సార్లు కావాలని వాళ్ళు బతిమలాడితే ఈ నెల తీసుకోలేదు. ఇవన్నీ పిచ్చి మాటలేదు. మీడియా అనేది ఒక ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలే కానీ ఏ పార్టీలని తల మీద ఎక్కించుకోకూడదు. పార్టీ యొక్క అజెండాను మోసే ఇదిగా ఉండకూడదు అనేది
అది ప్రజాస్వామ్యబద్ధంగా మీడియాకి ఇచ్చిన స్వేచ్ఛని వాళ్ళు నిరుపయోగంగా లేకపోతే వాళ్ళు ఇలా మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి మనం మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు లేదు లోకేష్ బాబు గారే ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకుంటే రేపు స్థానిక సంస్థలు ఇదే ఎజెండా మీద ఇదే పద్ధతి మీద లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అవడానికి కావాల్సిన అవకాశాలు ఉన్నాయి. ఇందాక ఆయన గురుమూర్తి గారు ఆయన చెప్తా ఉన్నారు, వాళ్ళ తాతగారు ఒక వ్యక్తి యొక్క స్టేటస్ లేకపోతే ఒక వ్యక్తి పుట్టుక లేకపోతే ఒక వ్యక్తి కుటుంబ నేపథ్యం బట్టి ముఖ్యమంత్రిగా ఉండటానికి అవకాశం ఉంటుందా రాజ్యాంగబద్ధంగా? ఏం మాట్లాడుతున్నారు మీరు? గురునాథం గారు నేను మాట్లాడింది మోహన్ రెడ్డి గారు చెప్పాను. వాళ్ళ తండ్రి గారి నేపథ్యం, వాళ్ళ మామగారు సినిమాలు తీయటం, వాళ్ళ నాన్నగారు కావాలి సార్. ఊరికే మాట్లాడతా ఏం మాట్లాడుతున్నా అది అంటే ముఖ్యమంత్రిగా అవడానికి ఇదా నేపథ్యం? రాజ్యాంగం ప్రజాస్వామ్యం అనుకుంటున్నారు. ప్రజాస్వామ్య రాజ్యాంగంలో ఇలా పద్ధత అసలు రాజ్యాంగం తెలుసా? మీరు ఏదో జోకర్లు మాట్లాడినట్టుగా ఉంటుంది. అది ఒక జోక్ గా మాట్లాడినట్టు జోకర్లు మాట్లాడినట్టుగా అభిమానం ఇలాంటిది ఏదన్నా ఏదన్నా లజ్జ లేకుండా నిర్లజ్జగా మీరు మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ తాతగారు చేశారు, వాళ్ళ నాన్నగారు చేశారు, వాళ్ళ మామయ్య గారు సినిమాలు చేస్తున్నారు, ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి మీరు ఈ చేస్తారా? అదే రాజకీయం. ప్రజాస్వామ్యం అంటే అదేనా? ప్రజాస్వామ్యంలో నీకు అవకాశం వచ్చింది. ఆల్రెడీ ఎవరు గెలిపించారో, ఎవరు ఓట్లు వేయించారో, ఎవరు వల్ల నీకు ఓట్లు వచ్చినాయో గెలిచిన తర్వాత మీకు అవకాశం వచ్చింది. మీకు అక్కడ అసెంబ్లీలో మీకు మెజారిటీ ఉంది. ఆయన చేసుకోవచ్చు, బాలకృష్ణ ముఖ్యమంత్రిని చేయొచ్చు, లేకపోతే ఇంకొకరు ఎవరన్నా ఎల్లయ్య పుల్లయ్యని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయొచ్చు. మీకు అవకాశం ఉంది కాబట్టి, మీకు అక్కడ మెజారిటీ సభ్యుల యొక్క మద్దతు ఉంది కాబట్టి ఎవరినైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయం అనేది చాలా ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు అనేది ప్రజల యొక్క అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. ఏ పదవులు, ఏ రాజకీయ పదవులు శాశ్వతం కాదు. మీకు ఇచ్చేది 5 సంవత్సరాల వాటికి. దాని తర్వాత మన పరిస్థితి ఏంటి? మనం ఇప్పుడు నిర్లజ్జగా మన ఇష్టం వచ్చినట్లు మనం మాట్లాడుకొని పిచ్చి పిచ్చిగా మనకేదో అవకాశం ఉందిలే అని చెప్పి మనం ఎవరినో ఎల్లైనా పొల్లైనా తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్నో ప్రైమ్ మినిస్టర్నో చేస్తే రేపు ప్రజలు ఓట్లు ఎద్దు ఈడ్చి కొడితే మళ్ళీ 2కో 3కో పడిపోయే పరిస్థితి ఉంటుంది. పెద్ద వాళ్ళు మహా నాయకులు అనుకున్న వాళ్ళు మహా చరిత్రలో మనం ప్రజాస్వామ్యంలో ఒక్క రోజులో కుప్పకూలిపోయిన వ్యవస్థ మొత్తం ఒక్క రోజులో పెద్ద వ్యవస్థ ఇదో పెద్ద ఇదిలాగా కనిపించింది కూడా ఒక రోజులోనే కుప్పకూలే పరిస్థితి ఎక్కడొస్తుంది? ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రజలు అంతిమ తీర్పు ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని మీడియాలో వాడికి ఏదో లబ్ధి కోసం వాడేదో చెబితే మీరు నమ్మి మా వాడి సీఎం ఇవన్నీ ఏం మాట్లాది? ప్రజలు నవ్వుతారనే సిగ్గు లజ్జ అట్లాంటివి ఏమన్నా ఉండాలా? అదే లేదు. మాకు ఎంత చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారి పాదయాత్ర వల్ల ఇంత మెజారిటీ వచ్చింది, మేము ఇంత గెలిచాము అనే పరిస్థితి కనుక మీకు ఉంటే, మీకు ఆ ధైర్యం ఉంటే ఖచ్చితంగా మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టిన ఇదే ఎజెండాగా దాంట్లో గెలిచి నిరూపించుకోండి. ఎక్కువ స్థానాల్లో అందరూ పోటీ చేసి ఇచ్చేస్తారు. ఓహో దీనికి వీళ్ళకి ఇంత మద్దతు ఉంది, ప్రజా మద్దతు ఉందని చెప్పి తెలిపోద్ది. అదే ప్రాతిపదిక మీద ఎలక్షన్ పెట్టి చూడండి, తెలుస్తుంది. పొరపాటున కూడా ప్రజాభిప్రాయాన్ని ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించే పనులు ఎప్పుడు మనం మాట్లాడకూడదు. మీడియా రాజకీయం లేకపోతే నాయకులు దీన్ని ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా ఏదైనా ఉండాలే కానీ జోకర్లో ఎవరో అవకాశవాదులు మాట్లాడింది, ఎవరో అవకాశవాదులు సోషల్ మీడియాలో వాళ్ళు అసలు మామూలుగా అసలు సోషల్ మీడియాలో నేను చూశాను. ఒక ఆమె ఏదో మాట్లాడుతూ అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవన్నీ అవసరమా? కష్టపడ్డాడు, ఆయన అనవసరంగా ఇబ్బంది పెట్టారు, ఇబ్బంది పెట్టడం వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, సీట్లు వచ్చినాయి. ఆయనకి ఎవరు మద్దతు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి తెలుసు.
మీకు చెప్పుకోవడానికి సిగ్గు అయితే, మీకు చెప్పుకోవడానికి అభిమానం అడ్డొస్తే దాన్ని పక్కన పెట్టి, ఆ సిగ్గుని ఆ లజ్జని పక్కన పెట్టేసి మేము లోకేష్ని కాదు బాలకృష్ణ అని చేయండి, లేకపోతే ఇంకో ఎల్లయ్య పుల్లయ్య ఉన్నాడు, ఎవరినో ఒకరిని తీసుకొచ్చి చేసుకోండి, బాలకృష్ణ అల్లుడు ఎవరు ఉన్నారు, లేకపోతే ఇంకెవరినైనా తీసుకొచ్చి మీరు చేసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు మనవడు ఉన్నాడు తీసుకొచ్చి చేసుకోండి. ఇది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. రాజ్యాంగం మనకి ఇచ్చిన అవకాశాన్ని దాన్ని కరెక్ట్ గా వినియోగించుకొని దాన్ని ప్రజల యొక్క మద్దతు కూడగట్టేలా. ఈసారి మనం గెలిచాము, నెక్స్ట్ ప్రజల మద్దతును కూడగట్టుకునే విధంగా ఎలా ఉండాలి అనేది రాజకీయం నేర్చుకోవాలి. కానీ అబ్బో అసలు ఆయన చాలా మేధస్సు ఉందనేది నువ్వు నేను చెప్పకూడదు, ప్రజలు అనుకోవాలి. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధంగా, ప్రజాభిప్రాయానికి పూర్తి విరుద్ధంగా ఇలాంటి వార్తలు, ఫేక్ న్యూస్లు, ఇలాంటి ఏది వాళ్ళ యొక్క స్వార్థం కోసం పుట్టించే న్యూస్ని ఇదే నిజం అనుకొని, ఇదే బలం అనుకొని నమ్మి నాయకులు గతంలో 2019లో ఏదైతే పొరపాటు పడి చలిక ఒక్కబార్లా పడిపోయిన తెలుగుదేశం ఈసారి అధపాతాళానికి వెళ్ళబోతుంది ఈ నిర్ణయంతో అని చెప్పి 100% మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇదే పరిస్థితి కనుక ఎదురైతే, ఇదే పరిస్థితి కనుక ప్రజల మీద రుద్ది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా లోకేష్ బాబుని కనుక నియమించి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఆయన కనుక ప్రొజెక్ట్ చేసినట్టయితే, రేపు కాపాడటానికి, లోకేష్ బాబుని కాపాడటానికి చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉండకపోవచ్చు. లేదు, ఈ ఎవరైతే వీళ్ళని సపోర్ట్ చేసి గెలిపించారో, ఎవరైతే వీళ్ళకి మద్దతుగా నిలిచారో వాళ్ళు ఎవరు వీళ్ళ పక్కన నిలబడకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? వైసీపీ నుంచి ఇదే మాట్లాడుతున్నారు సార్, మీరు ఇదే స్టాండ్ మీద మాట్లాడుతున్నారు. నేను ఒక్క మాట చెప్పాను, మీరు ఏం మేధావులు అదే మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా మాట్లాడారు, ప్రజాస్వామ్యం బాలకృష్ణ పెట్టుకోండి, ఏం మాట్లాడుతున్నారు సార్? టీవీలోకి వచ్చి మీరు ఏం విశ్లేషణ చేస్తున్నారు సార్? మీరు ఎవరికి ఏం చెబుతున్నారు సార్? ఆ రోజు ఎవరు కనపడలేదు, పరిస్థితి ఏంటి? ఆ రోజు పరిస్థితి ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు ఏం మాట్లాడుతున్నారంట? మీరు 100% ఏంది మాట్లాడేది? నువ్వు రా పబ్లిక్ పాడిందే పాట సబ్జెక్ట్ కి రాండి సార్. లోకేష్ అవుతాడా కాదా, చంద్రబాబు నాయుడు ఏంటి అది ఇదని వ్యక్తిగతంగా మాట్లాడతారు మీరు. ఇందాక మీకు సబ్జెక్టే రావట్లా, ఆయన అంటున్నారు వ్యక్తిగతంగా. మీరు గౌరవప్రదంగా మాట్లాడి విషయం చెప్పండి సమాజానికి. మోహన్ రెడ్డి గారు మాట్లాడండి, మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. రైట్ సార్, రైట్ వీరశేఖర్ గారు రైట్. చెవటవే రావట్ల, భాష లేదు మీ దగ్గర. ఏం చెప్తారు అక్కడి నుంచి? రాజ్యాంగం అంటారు, రాజ్యాంగం ఇక్కడ వచ్చినటువంటి చర్చ ఏంటి? మాట్లాడండి. వీరశేఖర్ గారు రైట్, వీరశేఖర్ గారు రైట్, గురునాథ్ గారు రైట్ అండి. వీరశేఖర్ గారు రైట్, రైట్ సార్, రైట్. మోహన్ రెడ్డి గారు చెప్పండి సార్. మోహన్ రెడ్డి గారు సార్ ఒక 2 minutes ఆగండి సార్. వీరశేఖర్ గారు ఆగండి. రైట్ సార్, వీరశేఖర్ గారు, గురునాథం గారు ఒక 2 minutes ఆగండి. రైట్ సార్, వీరశేఖర్ గారు రైట్ సార్, రైట్ సార్. వీరశేఖర్ గారు రైట్ సార్. వీరశేఖర్ గారు రైట్ సార్. వీరశేఖర్ గారు మన మిగతా వాళ్ళకి కూడా మాట్లాడే టైం కేటాయిద్దాం సార్. వీరశేఖర్ గారు రైట్ సార్. గురునాథం గారు, వీరశేఖర్ గారు రైట్ సార్. రైట్ సార్, రైట్. వీరశేఖర్ గారు రైట్ సార్. గురునాథం గారు రైట్. రైట్ సార్, రైట్ సార్. వీరశేఖర్ గారు రైట్ సార్. మోహన్ రెడ్డి గారు ఇక్కడ మనం చూసుకున్నాం. మోహన్ రెడ్డి గారు చెప్పండి, మనం చూసుకున్నాం సార్. గురునాథం గారు రైట్ సార్. గురునాథం గారు ఆగండి. గురునాథం గారు 2 minutes. వీరశేఖర్ గారు,
మోహన్ రెడ్డి గారు చెప్పండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బొత్స సత్యనారాయణ వంటి నాయకులు అయితే ఏమన్నారంటే పవన్ సీఎం కావాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? కూటమిలో అంతర్గత కలహాలు కల్పించారని ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే మీ నాయకులు ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నారా? మాకు వీళ్ళకు వాళ్ళకు సపోర్ట్ చేయాలనే ఆలోచన అయితే మాది కాదమ్మా. కాకపోతే విషయం ఏంటంటే ఇప్పుడు వీరశేఖర్ గారు చెప్పారు, కరెక్ట్ గా మాట్లాడారు. అంటే గతంలో మేము ఇద్దరం కొట్లానే కానీ ఈ రోజు అయితే నీట్ గా మాట్లాడినారు, నీట్ గా చెప్పినారు. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా మనం ఆ రోజు మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనుకున్నారు, కూటమి ప్రభుత్వం తరఫున అధికారంలోకి వస్తామని చెప్పి ఎన్నికల్లో ముందుకు వచ్చినారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీని చూసా, లేక కేంద్రంలో ఉన్నటువంటి సంబంధాలను చూసా, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చూసా, లేక ఇక్కడ కాపులు బలంగా ఉన్నటువంటి కాపులు ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారనే ఆలోచనలోనే వీళ్ళు గెలిచినారు. రైట్, అది పక్కన పెడదాం. ఇప్పుడు మీరు అనుకోకుండా లోకేష్ గారిని ఎందుకు తీసుకొచ్చారు? డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేసి లోకేష్ గారిని ఐటీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి చేస్తారు? అంటే ఇదంతా మీ రాజరికమా లేక ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యం అయితే ప్రజాస్వామ్యబద్ధంగా కావాలి కదా. ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా మీరు రాజరికం లాగా చేయాలనుకున్నప్పుడు తప్పే కదా. వీరశేఖర్ గారు చెప్పింది కరెక్ట్ కదా, తప్పెట్లవుతుంది. దీనికి మా సోదరుడు ఎందుకో విపరీతమైన బాధపడుతున్నాడు. ఇంత బాగా నీట్ గా రాసుకొని వచ్చి మాట్లాడితే నేను మాట్లాడిన మాటలన్నీ వీరశేఖర్ గారు పక్కకు దెబ్బేసిన నా పని నాకు బాగలేదన్నట్టు మాట్లాడుతున్నారు గురునాథం గారు. కాకపోతే ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి ఏం భయం ఉందంటే రేపు ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు అయిపోతానే నెక్స్ట్ మనం అధికారంలోకి రాము. అధికారంలోకి రాకపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అనే అతను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే నా కొడుకు పూర్తి స్థాయిలో సైడ్ అయిపోతాడు. సైడ్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే ముఖ్యమంత్రిని చేసి పెట్టి రాష్ట్రంలో మొత్తం ఆయన కింద క్యాడర్ను పెడితే నెక్స్ట్ చెప్పుకోవడానికి పనికొస్తుందనే ఆలోచనలో భాగంగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న ఈ రోజు బెంగళూరులో జూనియర్ ఎన్టీఆర్ పోతే అక్కడ ప్రతి చోట సీఎం 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 అని అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు వస్తున్నారు, కన్నడ వాళ్ళు వస్తున్నారు. అంటే అర్థమైతే ఆంధ్రప్రదేశ్ లో ఎత్తిపోయిందనే కదా. ఎత్తిపోయిన తర్వాత రేపు ఆయన వచ్చి ఇక్కడ ఖచ్చితంగా రాజకీయాల్లోకి అడుగు పెడితే లోకేష్ అడ్రస్ కూడా ఉండదు. లోకేష్ అడ్రస్ లేకుండా పోతుందనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ముందు నుండే ఉంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని కానీ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎక్కడ ఇన్వాల్వ్ చేయకుండా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎట్లంటే ఈ 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారిని బంగపోయో బతిమాలో కేంద్రంలో పోయే వాళ్ళని అడుక్కునేదో విధంగా లోకేష్ గారిని ముఖ్యమంత్రి కనీసం సంవత్సరం 2 ఏళ్ళ పెడితే తర్వాత రాబోయే రోజుల్లో ఏదైనా వీళ్ళు కూటమి ఏర్పడిన చెప్పుకోవడానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు లోకేష్ గారు, నెక్స్ట్ ముఖ్యమంత్రిగా పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచన రావాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళ క్యాడర్ను వీళ్ళను తయారు చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. రేపు జూనియర్ ఎన్టీఆర్ క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ సైడ్ పోతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టి ఈ విధంగా చేయడంతో పాటు ఖచ్చితంగా ఈయన క్యాడర్ నిలబడాలంటే వైసీపీని ముందు తగ్గించాలనే ఉద్దేశంలో భాగంగా వైసీపీని తగ్గించే కార్యక్రమంలో భాగంగా చిన్న చిన్న మాటలకు చిన్న చిన్న భాషలకు వీళ్ళంతా రెండింతలు మాట్లాడిన మేము జైల్లో పెట్టిన సందర్భాలు లేవు. అంటే ఆ భాష కోసమే మేము జైల్లో పెట్టిన సందర్భాలు లేవు. ఈ రోజు వాళ్ళు ఆ భాష కోసమే జైల్లో పెట్టే కార్యక్రమం చేపట్టి భయపడించే కార్యక్రమం చేస్తున్నారు. మా గురునాథం గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు నిష్కారణంగా. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి మరి ఆ రోజు పెట్టినటువంటి వ్యక్తులు ఆ రోజు దాదాపు 15 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్క కేసు కూడా నిర్ధారణ కాకుండా 16 నెలలు జైల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అసలు రాజకీయాలకు రాకముందే ఆయన మీద అభియోగాలు మోపి పెట్టినటువంటి మీరు దీనికి ఏ శిక్షకు మీరు అర్హులైతారు? కాబట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయము మంచి పద్ధతి కాదు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచండి. లేదా ఆయన వీరశేఖర్ గారు చెప్పినట్టు రేపు స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ రాబోయే ముఖ్యమంత్రి అంటే ఎన్నికలు అయిపోతానే మేము లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా పెడతాము. ఈ ఎన్నికలు లోకేష్ గారి నాయకత్వానికి మేము పరీక్షలాగా పెడుతున్నామని చెప్పి ఎన్నికలు రాండి, స్థానిక ఎన్నికలు పెట్టండి. పెట్టిన తర్వాత ముందుకు రండి. ముందుకు వచ్చిన తర్వాత ఘన విజయం సాధించినారనుకో అప్పుడు మీకు ఎంతో కొంత సపోర్ట్ ప్రజలు ఉన్నట్టే కదా, అప్పుడు మీరు చేసుకోండి. కాకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఆలోచన చేసుకొని మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు మీరు తీసుకొని రాష్ట్ర ప్రజల మీద రుద్దాలనుకుంటే చాలా అవివేకం అవుతుంది. ఇప్పుడు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి రాష్ట్రంలో విపరీతమైనటువంటి మద్యం షాపులు, డ్రగ్స్లు, దాడులు, దౌర్జన్యాలు, రేపులు ఈ విధమైనటువంటి అభిప్రాయంతో జనం మీద మీరు రుద్దుతున్నారు రెడ్ బుక్ ను. ఆ రెడ్ బుక్ రచించినటువంటి రచయితను మళ్ళీ తీసుకొచ్చి మీరు ముఖ్యమంత్రిని చేస్తే రేపు రాష్ట్రం ఏమవుతుంది? అసలు రాష్ట్రంలో కనీసం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం కనీసం కించతన అమలు అవుతుందా మీరు ముఖ్యమంత్రి అయితే? కాబట్టి ప్రజలు ఇష్టపడే పరిస్థితిలో లేరు కాబట్టి మీరు బలవంతంగా రుద్దాలనే ఆలోచనలు చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పూర్తి పరిపాలన అంతా పక్కన పెట్టేసి కేవలం ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ కు తిరిగే కార్యక్రమంతో పాటు కేవలం ఒక పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మాత్రమే దాన్ని కూడా 6 లక్షలు తొలగించేసి ఉన్న పెన్షన్లు 4,000 అని చెప్పి ఆ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం నెల ఫస్ట్ పోయి
దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క మంచి చేయాలనే ఆలోచన లేదు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలను ఈయన కలర్లు కొట్టి శంకుస్థాపన చేసే కార్యక్రమం చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సచివాలయాలను కూడా అమలు కానివ్వకుండా చేసి వాటికి కూడా పేర్లు మార్చే కార్యక్రమాన్ని చేస్తున్నారంటే ఎంత దిగజారిపోయి ప్రభుత్వం ఉందో. 50 సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కనీసం చెప్పుకోవడానికి ఒక్క పథకం, నా పథకం ఇదేం చెప్పుకోవడానికి కూడా లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటే, ఇంకా తండ్రే ఆ విధంగా ఒరగబెట్టిన తర్వాత కొడుకు వచ్చి ఎంతవరకు ఒరగబెడతాడని ప్రజలు భావిస్తున్నారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మీరు కూటమిని, అందుకేనే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు తెలిసి ప్లీనరీ సమావేశం చేయాలనుకున్నారు ఈ నెల 14 ఎప్పుడో, కానీ దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈయన ముఖ్యమంత్రి ఏదేదో హంగామా చేస్తున్నారు తట్టుకో, మనం కూడా మన ఆలోచనలో మనం ఉండాలనే ఆలోచనలో భాగంగా ఉన్నట్టుంది. కాబట్టి వీళ్ళు అన్ని పరిస్థితులను అవగాహన చేసుకొని మీరు మూడు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చినారు. 3 పార్టీలు వచ్చినప్పుడు ఆ రోజు లోకేష్ గారి ప్రస్తావన ఎక్కడా లేదు. ఈ రోజు మీరు తీసుకొచ్చి మీకేదో సీట్లు, మెజార్టీ సీట్లు వచ్చినాయని చెప్పి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు బయటకు పోయినా, బీజేపీలు బయటకు పోయినా తాత్కాలికంగా ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ అవుతాడో లేదనే ఆలోచనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం చేస్తున్నారని నేను అనుకుంటున్నా. కానీ గురునాథన్ గారు పాపం ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అప్కమింగ్ లీడర్ అనేది లోకేష్ గారు అని ఆయన అనుకుంటున్నారు. ఆయనకు వత్తాసు పలకపోతే బాగుండదు, ఆయనకు వత్తాసు పలికితే గురునాథన్ గారికి రేటు కూడా పెరుగుతుందనే ఆలోచనలో భాగంగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు అనుకున్నట్టు ఇక్కడ రాష్ట్రంలో జరిగే పరిస్థితి లేదు. కానీ ఆయన అయితే వీరశేఖర్ గారు అన్నట్టు ఎప్పుడు ఎక్కడ ప్రభుత్వం పడిపోయినా పడిపోవచ్చు, ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీకు అది అవకాశం ఇచ్చినారు. 5 సంవత్సరాలు ఉండాల్సిన బాధ్యత మీకుంది. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోవచ్చింది. ఇప్పటికే దాదాపు 3,30,000 కోట్ల రూపాయల అప్పులు ఇచ్చినారు. ఒక్క పథకం కూడా చేయకుండా మీరు పెట్టారు. రాజధాని పేరుతో కోట్ల రూపాయలు అక్కడ దుర్వినియోగం చేస్తున్నారు. దాన్ని దుర్వినియోగం చేసి, దీన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రం అంతా విచ్ఛిన్నం చేసే పరిస్థితిని రాకుండా ఏదో రాష్ట్ర పరిపాలన మీద దృష్టి పెట్టి రాష్ట్రాన్ని ముందుకు నడిపించే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో చేస్తారని అనుకుంటే దాన్ని సద్వినియోగం పరచకుండా దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబానికే ఏదో రాజకీయం ఉన్నట్టు నా కొడుకు ఇస్తానని చెప్పి వాళ్ళ తాత ముఖ్యమంత్రిని, ఈయన ముఖ్యమంత్రి అని ఎవరెవరు ముఖ్యమంత్రులు, వాళ్ళ తాత ముఖ్యమంత్రి అయితే తాత కొడుకులో 6 మంది 7 మంది ఉంటే మరి వాళ్ళలో ఉన్నటువంటి వ్యక్తి 3 సంవత్సరాలుగా 3 టర్ములుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని మంత్రి పదవిగా రానికుండా పక్కన దొబ్బేసి అదే పవర్ఫుల్ గా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అసలు రాజకీయాల్లోకే రానికుండా చేసి 2009 ఎలక్షన్ లోనే వాడుకున్నటువంటి మీరు ఈ రోజు ఆయన అడ్రస్ లేకుండా చేసి కనీసం ఆయన సినిమాలను కూడా ఆడనీయకుండా చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇంత కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో కేవలం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది. చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలి. ఎన్ని ఏళ్ళు చేసిన పరిపాలన అనేది కాదు, ఎంత బాగా చేసిన పరిపాలన అనే దాన్ని మనం ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉంది. కనీసము ఈ రాష్ట్రంలో ఇంత అల్లకల్లోలం జరుగుతుంది, దానిపైన ఒక్కసారైనా హోమ్ మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ సమావేశం పెట్టి రాష్ట్రంలో ఎందుకు ఇంత అల్లర్లు జరుగుతున్నాయి, ఎందుకు ఇంత డ్రగ్స్ జరుగుతుంది, ఇంత గ్రామీణ స్థాయి నుండి మద్యం ఎందుకు తయారవుతుంది, అంటే నకిలీ మద్యాన్ని తయారు చేసి ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నాం, దీన్ని అన్నిటినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన పైన, ప్రభుత్వం పైన ఉంది కదా. రాష్ట్రంలో ఎక్కడ చూసిన చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు మద్యం దాటి విపరీతమైనటువంటి పోకడలతో ఎక్కడికక్కడ రేపులు, మటర్లు, మానభంగాలు విపరీతంగా జరుగుతున్నాయి. చిత్తూరులో నాటు తుపాకులు పట్టుకొని పోయి అక్కడ ప్యాకాటాడుతూ కాల్పులు జరిపి చంపే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఎక్కడ అఘాయిత్యం జరుగుతుంది. ఈ అఘాయితాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత 3 పార్టీల నాయకులు ఉన్నప్పుడు చేసుకోలేక మీరేదో లోకేష్ గారిని తెచ్చి ముఖ్యమంత్రి పెడతానే రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా సుభిక్షంగా ఉంటుంది అన్నట్టు గురునాథన్ గారు చెప్తున్నారు. అది మీ ఇష్టం, మీ పార్టీ మీకు అవకాశం ఇచ్చినారు. తర్వాత వీరశేఖర్ గారు చెప్పినట్టు నెక్స్ట్ భవిష్యత్తులో పార్టీ రాజకీయమే లేకుండా చేసుకుంటారే మీరు చేసుకోండి, ఎవరితో పోదు కదా. మీ పార్టీ మీ ఇష్టం, ప్రజల నిర్ణయం వాళ్ళకు వేరే ఉంటుంది. ఆ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకొని నడుచుకోవాల్సిన బాధ్యత మీకు అవకాశం ఇచ్చినప్పుడు దానికి దృష్టిలో పెట్టుకొని నడుచుకోమని మనవి చేస్తున్నాం. రైట్ సార్. గురునాథన్ గారు, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా అయితే పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇప్పుడు ఒక్కవేళ లోకేష్ని కనుక సీఎం చేస్తే కనుక ఇటు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కానీ, అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ ఒప్పుకుంటారా, దీనికి అంగీకరిస్తారా? ఎందుకంటే మరి ఇక్కడ 3 పార్టీలు కూటమి ఉన్నారు కాబట్టి. ఇక్కడ ఒక చర్చ ఏంటంటే మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన బాగా పులిహార కలుపుతున్నాడు. రాజకీయాల్లో హత్యలు ఉండవమ్మా, అన్ని ఆత్మహత్యలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చేయట్లా. మాలో ఉన్నటువంటి ఎన్డీఏకి సంబంధించినటువంటిది ఏదో ఒకటి పులిహార కలిపి వీళ్ళ విడగొట్టాలా, వీళ్ళు దూరం చేయాలనేటువంటి భాష చెప్తా ఉన్నారు. ఏనండి, వాళ్ళ గురించి వాడు మాట్లాడుకుంటే బాగుంటది. సరే, ఓకే, అది సరే. పద్యం బాగా పాడారు,
బాగా అలసిపోయారు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు ఒకటి అన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, అధికార మార్పిడి కానీ, లేకపోతే స్థానభ్రంశమయ్యేటువంటి కార్యక్రమాల గురించి ఎవరు ఎక్కడా చర్చ జరగట్లేదు పార్టీలో, వితిన్ ది పార్టీలో. ఇక్కడ మీరు ఒక సోషల్ మీడియాలో లేకపోతే ఒక టీవీ ఛానల్స్ లో ఒక చర్చ వచ్చిందని ఒక డిబేట్ పెట్టారు. ఆ నేపథ్యంలో మేము దాని సాధ్యాసాధ్యాల గురించి, అతనికి ఉన్నటువంటి క్యాలిబర్ కెపాసిటీ, తనకు ఉన్నటువంటి వ్యక్తిత్వాల గురించి మేము ఫోకస్ చేస్తున్నాం దాన్ని తప్పించి పవన్ కళ్యాణ్ గారు అర్హత లేదు, పవన్ కళ్యాణ్ గారికి అర్హత లేదు, లేకపోతే లోకేష్ గారికి ఉంది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ అయ్యి వెళ్ళిపోతారని ఇక్కడ చర్చించట్లేదు. షుడ్ నాట్ అరైజ్ దట్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే వ్యక్తుల యొక్క గుణగణాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఏదన్నా ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మ్యాండేటరీతోనే అవుతారు కానీ మ్యాండేటరీ కాకుండా కారు అంటే ఒక చర్చ వచ్చినప్పుడు పాజిటివ్ నెగిటివ్ అన్ని మాట్లాడతాం. ఇందాక మోహన్ రెడ్డి గారు నేను ఒకటి చెప్తున్నా సార్, మీరు పాపం షర్మిలా గారిని, విజయ్ గారిని, విజయమ్మ గారు ఎంత కష్టపడ్డారో, వాళ్ళందరినేమో పాపం బట్టలు లేకుండా అవన్నీ మూటలు గీటలు అన్ని ఇసిరి బయటేసి వాళ్ళు మా పాపం షర్మిలమ్మ గారిని తీసుకొచ్చి మీ పార్టీ అధ్యక్షురాలుగా పెట్టుకోవచ్చు. అసలు మీరు అసలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు అంటే బాబాయిని చంపేశారు, అధికారం కోసం బాబాయిని చంపేశారు. మేము అటువంటి దుర్మార్గాలు చెయ్యము. మీరు బాబాయిని చంపేశారు, సార్ టాపిక్ ఎటు వెళ్ళిపోతుంది గురునాథం గారు టాపిక్ ఎటు వెళ్ళిపోతుంది, దీని గురించి మాట్లాడండి. ఇప్పుడు కాపాడడం కోసం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని బతికించారు. సార్ టాపిక్ ఎటు వెళ్ళిపోతుంది సార్ టాపిక్ డైవర్ట్ అవుతుంది సార్. మనం మాట్లాడుకునేది పాసిబిలిటీస్ గురించి సార్, టాపిక్ డైవర్ట్ అవుతుంది ఇక్కడ. గురునాథం గారు, మోహన్ రెడ్డి గారు, గురునాథం గారు, మోహన్ రెడ్డి గారు ఒక్కసారి వినండి, మనకి టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, దీని గురించి మాట్లాడండి. గురునాథం గారు, గురునాథం గారు, మనకి టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, టాపిక్ డైవర్ట్ చేయకండి. గురునాథ్ గారు, మోహన్ రెడ్డి గారు, మనకి ఇక్కడ ఈ టాపిక్ గురించి మాట్లాడండి, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, టాపిక్ దయచేసి డైవర్ట్ చేయొద్దు. మోహన్ రెడ్డి గారు వెయిట్, గురునాథం గారు మాట్లాడుతున్నారు, మాట్లాడివ్వండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా, మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు అనర్హులు అని అనట్లా, మేము ఆయనకి అర్హత లేదని అనట్లా. ఎన్డీఏ కూటమికి ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని రానియకూడదు, మనం గవర్నమెంట్ లోకి వెళ్ళాలా, పేద ప్రజలకు ఏదైనా చెయ్యాలా, వీళ్ళు లక్షల కోట్లు దోచేస్తా ఉన్నారు, అవన్నీ కాదని చెప్పి ఒక ప్రమాణం చేసుకొని జనాల్లోకి ఏనంటే మీరు చెప్పే పద్యం నేను విన్నాను కదా సార్. సార్ పులిహారపల్లి కలుపుతారు సార్ మోహన్ రెడ్డి గారు, అక్కడ కలుపుతారు. జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి తీసుకొస్తారు. ఇప్పుడు ఆయన సినిమాల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి, ఆయన వదిలేయండి, ఆయనకి చాలా భవిష్యత్తు ఉంది, సినిమాలు అవన్నీ ఇక్కడ కాదండి. షుడ్ నాట్ అరైజ్ దట్ క్వశ్చన్. ఎవరు ప్రొఫెషనల్ లో వాళ్ళు వెళ్తా ఉంటారు ముందుకి, వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత మన అందరికి ఉంటది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అసలు ఆ అంశాలు ఏదైతే టీవీలో అనుకుంటున్న ఈ అంశాలు ఇక్కడ ఎక్కడ చర్చ జరగట్లా. అంటే ఇంటర్నల్ గా పార్టీల్లో, మా పార్టీలో ఎక్కడ ఏం చర్చ జరగట్లా. అంటే రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా భేటీ అయ్యారని చెప్పి అంటున్నారు. ఆ భేటీ కూడా ఈ సీఎం పదవి కోసమే జరిగిందని చెప్పి అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందంటారు గురునాథ్? అసలు అది వాస్తవమే కాదమ్మా. అసలు ఆ చర్చలన్నీ కూడా ట్రాష్ అమ్మా, దాంట్లో వాస్తవాలు ఏమి లేవు. అసలు అది షుడ్ నాట్ అరైజ్ దట్ క్వశ్చన్. ఇప్పుడు ఆ చర్చల గురించి ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు. వారు బ్రహ్మాండమైనటువంటి యంగ్ డైనమిక్ లాగా అందరికన్నా కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నారు. వారు ఇప్పుడు అసలు ఆ సమస్య ఉత్పన్నం కాదు, చర్చలు కూడా జరగట్లేదు. అది ఎందుకు అని అంటే ఒక చర్చ భవిష్యత్తులో రేపు తరాల వారు కోరుకుంటా ఉంటారు. ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా కోరుకుంటారు, తప్పేం లేదు. తెలుగుదేశం వాళ్ళు రేపు రాబోయేటువంటి
భవిష్యత్తులో పార్టీని నిలబెట్టాలంటే లోకేష్ కావాలని కోరుకుంటారు, తప్పేమి లేదు. అది ఈ ప్రజలు నిర్ణయిస్తారు, అది తర్వాత పార్టీలు నిర్ణయిస్తాయి, మా ఎన్డీఏ కూటమి చేస్తుంది. ఇప్పుడు వీళ్ళకెందుగా మా ఊళ్ళో పెళ్లి కుక్కల కడావుడని ఇప్పుడు మా పార్టీలో మేము తెలుసుకుంటా ఉంటే వీళ్ళొబ్బో సంకలు గుద్దుకుంటా ఉన్నారు, ఎప్పుడు విడిపోతామో ఎప్పుడు కొట్టుకుంటామా అని పులిహార బాగా కలుపుతున్నారు మోహన్ రెడ్డి గారు. ఉసిగలిపి జనసేన వాళ్ళకి అట్టేస్తున్నారు ఇట్టేస్తున్నారు ఆలోచనలు గ్లోబల్ ప్రచార చేతిలో మేము ఎప్పుడు విడిపోము, మాకు చాలా బ్రెయిన్ ఉంది. అబ్బో బాగా కలుపుతున్నారు మీరు, ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ తీసుకొచ్చి కలుపుతున్నారే. అబ్బా మేధావులండి, మీ చూసుకోండి సార్, మీది చూసుకోండి. మీ గవర్నమెంట్ మీ పార్టీ ఎక్కడుందో, మీ పార్టీ ఎక్కడ ఉందో, అదపాతాళ తొక్కబడిందో, మీది ఎక్కడ ఉందో, మీరు ఏం మాట్లాడుతున్నారు జనం అందరూ ఆలోచిస్తున్నారు. చర్చ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎటువంటి వ్యతిరేక భావాలు లేవు. ఈ విధమైనటువంటి చర్చలు ఎక్కడ పార్టీలో విత్ పార్టీలో చర్చ జరగదు. అక్కడ వచ్చినటువంటి సందర్భంలో నేను అతన్ని వ్యక్తిగతంగా తనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ గురించి నేను మాట్లాడాను స్పష్టంగా. మా యొక్క అభిప్రాయం మాకు వ్యక్తిగతంగా కొన్ని ఉంటాయి. మీరు ఇందాక అన్నారు ఆయన కనుక ప్రమోట్ చేస్తే ఇతనికి ఏదో వస్తుందని, అదేం కాదు. పార్టీ బలపడాలంటే నాయకుడు అనేవాడిని మనం సెలెక్ట్ చేసుకోవాలి, భవిష్యత్తు నాయకుడు తయారు చేసుకోవాలా. ఏ పార్టీ మీరు నియంత్రణ సార్, మీరు నియంత్రణ భవిష్యత్తు ఏముండదు. మీ జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా ఒకే విధంగా ఉన్నారు. అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు, అందరూ ప్రజాస్వామ్యతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, అందరూ బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేస్తా ఉన్నారు. ఈ రోజున సార్ మోహన్ రెడ్డి గారు టాపిక్ డైవర్ట్ చేయొద్దు, ఇది సీఎం దీని పాసిబిలిటీస్ మాట్లాడుకుంటున్నాం, వేరే అంశాల గురించి వెళ్ళొద్దు. ఎక్కడ ఉంది సార్ డెమోక్రసీ? డెమోక్రసీ లేదు మీ పార్టీలో. మీ పార్టీలో డెమోక్రసీ అనేదే లేదు. డెమోక్రసీ గురించి మాట్లాడతారు ఎందుకు? మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఎప్పటికైనా కూడా అర్హుడు లోకేష్ గారు, సమర్థవంతమైనటువంటి పరిపాలన చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైనటువంటి సమర్థవంతమైన సంతృప్తికర స్థాయిలో పరిపాలన. రైట్ సార్, సార్ సార్ రైట్ రైట్ సార్. వీరశేఖర్ గారు చెప్పండి, ఇప్పుడు మనం సార్ కన్క్లూజన్ ఇచ్చాను సార్, మనకి టైం లేదు సార్. పరిపాలన చేస్తున్నారు గురునాథ్ గారు, టైం లేదు, కన్క్లూజన్ ఇచ్చేద్దాం. గురునాథం గారు టైం లేదు మనకి, కొంచెం షార్ట్ కట్ లో క్లోజ్ చేయండి. సొంత అభిప్రాయాలు ఇక్కడ రాజ్యాంగబద్ధంగా కరెక్ట్ అయినది కాదు. ఎవరి సొంత అభిప్రాయాలని మీడియా పరంగా, మీడియా అనేది ఎట్లా ఉండాలంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా మీడియా అనేది ఉండాలి. మీ సొంత అభిప్రాయాలు చెప్పుకోవడానికి మీ ఇంట్లో మీ అరుగు మీద కూర్చున్నప్పుడు మీ వాళ్ళతో మాట్లాడుకో, అంతేగాని మీడియా దగ్గరకు వచ్చి పబ్లిక్ గా చెప్పేటప్పుడు మీ సొంత అభిప్రాయాలు చెప్పడానికి అది కరెక్ట్ కాదు, మనం మాట్లాడకూడదు. అది మనం పబ్లిక్ మాట్లాడతాం, చెప్పేది సార్. వీరశేఖర్ గారు ఫైనల్లీ కన్క్లూజన్ ఒక 2 minutes ఇచ్చేయండి. ఇప్పుడు వీరశేఖర్ గారు ఒక్కసారి, వీరశేఖర్ గారు వీరశేఖర్ గారు ఒక్క నిమిషం. వీరశేఖర్ గారు మనకి టైం లేదు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఇక్కడ ఫైనల్ గా మీరు ఒక 2 నిమిషాల్లో కన్క్లూజన్ ఇచ్చండి. ఇప్పుడు ఒకవేళ గానీ పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ సీఎం అనే ఛాన్సెస్ వస్తే కనుక ఎవరు ఎక్కువ విన్ అయ్యే ఛాన్సెస్ వస్తాయి? దీన్ని మీరు ఒక 2 నిమిషాల్లో మనకి కన్క్లూజన్ ఇచ్చండి, ఎందుకంటే మనకి టైం లేదు ఇంకా. ఖచ్చితంగా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా ఈ కూటమి నిర్మాణానికి కారకుడైన పవన్ కళ్యాణ్కే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అది వీళ్ళు ఎవడో ఈయన ఒప్పుకున్నా లేకపోతే నేను ఒప్పుకున్నా ఖచ్చితంగా ఆయనకే ఉంటది. ఎందుకంటే ఈ కూటమి నిర్మాణం చేసింది ఆయన. లోకేష్ ని ఎక్కడో ఉన్న చంద్రబాబు నాయుడు కలిపి ఈ విజయానికి బాటలు వేసింది పవన్ కళ్యాణ్ గారు. అది 100% అది ప్రజలందరూ తెలిసిన విషయమే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి
సీఎం కాకుండా లేకపోతే ఇదే పరిస్థితి ఉంటే 2019లో ఏదైతే టీడీపీ పరిస్థితి ఎదుర్కొందో మళ్ళీ అదే పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాపరిస్తుంది. అప్పుడు మీ మీద జాలి పట్టడానికి కూడా ఎవరు ఉండరు అనే విషయం టీడీపీ అభిమానులు ఎవరైతే మీ స్వార్థం కోసం, మీ లాభం కోసం, లేకపోతే మీకు ఇచ్చే ఏదో పదవుల కోసం ఎవరినో మహానుభావుడు, మహనీయుడు, నేత అని చెప్పి వ్యతిరేకించుకుంటే రేపు పరిస్థితి ప్రజలు ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమ తీర్పు ఇచ్చేవాళ్ళు. ఖచ్చితంగా అంతిమ తీర్పు ప్రజలదే ఉంటది కాబట్టి మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటే దానికి వ్యతిరేకంగా రేపు తీర్పు వస్తే మీ పరిస్థితి అధపాదాలను పడిపోయింది. గతంలో 2-3 సార్లు చూశారు. మళ్ళీ అదే పరిస్థితి దాపరించే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారని చెప్పి మీరు ఆలోచించాల్సిన అవసరం రైట్ ఉంది. సార్. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇక్కడ వాటికి వీళ్ళ యొక్క కొన్ని రైట్ సార్, మీడియా వీరశేఖర్ గారు. ఛానల్స్ కొంతమంది నేతలు కలిసి చేసుకున్నాయే కానీ ఖచ్చితంగా మేము ఆ కూటమిలో పరిస్థితి రైట్ సార్, టైం అయిపోయింది మనకి వీరశేఖర్ గారు. రైట్ సార్, గురునాథం గారు రైట్. థ్యాంక్ యూ. డెబేట్ లో పాల్గొన్నటువంటి గురునాథం గారికి, అలాగే మోహన్ రెడ్డి గారికి, వీరశేఖర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.